వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. పిఠాపురం నియోజకవర్గం ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గానికి చెందిన మమతా స్కూల్ దగ్గర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత అధ్యక్షతన అనేక వర్గాల ప్రజలు సుమారు 500 మంది వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుబ్బల రాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తమని మరింత అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత గెలుపొందడానికి అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత మాట్లాడుతూ ప్రజల కోసం ఈ ప్రభుత్వం అన్ని పథకాలు రూపొందించారని, అందువల్లనే ప్రజలందరూ తమకు మద్దతు తెలుపుతున్నారని, విజయం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఎం కృపానందం, నాగేశ్వరరావు, సాల్మన్ రాజు, అలాగే నేపాల వరలక్ష్మి, బి సింహాచలం, కన్నారావు, అమృత్ కుమార్, యువకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వంగ గీతా విశ్వనాథం గారికి, వంగ గీతా విశ్వనాథం గారికి. ఇది రాజ్యాంగం ద్వారా ఎన్ని హక్కులు ఇచ్చినా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, పార్టీల యొక్క ఆలోచనల మీద ఉంటుంది, పార్టీలు ఆచరించే విధానాల మీద ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం అయిపోయినా కూడా నిజంగా మన గురించి పేదవాడి గురించి, పేదవాడికి కూడా హక్కు ఉండాలి, పేదవాడు కూడా బాగా చదువుకోవాలి, పేదవాడికి మంచి వైద్యం అందాలి, పేదవాడికి మంచి విద్య అందాలి, పేదవాడి ఇల్లు మంచిగా ఉండాలి, పేదవాడికి మంచినీరు అందాలి, పేదవాడికి రోడ్డు ఉండాలి. ఇవన్నీ ఆలోచన చేయడం అనేది అది పక్కకి వెళ్ళిపోయింది. ఓట్లు, ఎలక్షను, ఇవన్నీ కూడా రావడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల గురించి ఆలోచన అనేది పక్కకెళ్ళి ఎన్నికల ప్రణాళిక విధానాలు ఒక్కటే ముందుకు వచ్చింది. అయితే ఈ విధానంలో ప్రజల గురించి నిజంగా చెప్పాలంటే అయితే చాలా పథకాలు వచ్చాయి. రాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం వల్ల, ఆయన చెప్పితే తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు భావించడం వల్ల కావచ్చు, పార్టీలు భావించడం వల్ల కావచ్చు, చాలా పథకాల రూపంలో కూడా వచ్చాయి. వచ్చినప్పటికీ పేదవాడికి ఎక్కడ అందుతున్నాయి, పేదవాడు ఎక్కడ చేరుకోగలుగుతున్నాడు, పేదవాడికి ఎక్కడ చేరుతున్నాయి, ఈ ఆలోచన అందరికీ రాలేదు. మొట్టమొదటి చెప్పాలంటే ఆ ఆలోచన వచ్చింది పేదవాడికి వైద్యం, పేదవాడికి విద్య అనే ఆలోచించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించింది. నిజమైన వ్యక్తిగా, నిజమైన ఆలోచన పరుడుగా, నిజమే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేదవాడు ఎందుకు చేసుకోకూడదు? కార్పొరేట్ ఈరోజు చాలా శుభదినం అండి. నేను టీచర్గా 24 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయ్యి మొదటిసారిగా ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఈరోజు మేడం గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు నచ్చి అట్టడుగు పేద వర్గాలు, అన్ని కులాల్లో పేద వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారు ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపించారు. వారి యొక్క పథకాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను ఆకర్షితులై మేడం గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. మేడం గారు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం కోసం, అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం నా వంతు కృషిని ఈ రోజు నుంచి మొదలు పెడతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి వాడల నుంచి అంబేద్కర్ యువజన సంఘాలు, మహిళా సంఘాలు,
చాలామంది ఈరోజు మేడం గారు సమక్షంలో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే మేడం గారు సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. మేడం గారు విజయాన్ని చూస్తాం. రాబోయే రోజుల్లో మినిస్టర్గా వస్తే మన సంఘం తరఫున పెద్ద ఎత్తున సన్మానం చేద్దాం. మేడం గారు నెంబర్ 2గానే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ని ఓడించి పిఠాపురం నియోజకవర్గంలో వంకా గీతా గారి సత్తా ఏంటో తెలియజేసి మరోసారి పిఠాపురాన్ని భారతదేశ పటంలో చూపిందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటండి, మా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నచ్చి ఆకర్షితులయ్యి పేదల కోసం ఆయన కష్టపడుతున్నాడు. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. నాడు నేడు, ఆరోగ్యం, అమ్మఒడి, విద్యా దీవెన, అనేక పథకాలు, ఇళ్ల స్థలాలు ఒకటి కాదు. ఆయన పేదవాడి రూపురేఖలే మార్చేసాడు. ఆయన ఇంకొక 5 సంవత్సరాలు పోతే పేదవాడు ఉండడు. ఈ సమాజం ఎంతో ముందు దూసిపోద్ది ఇంగ్లీష్ మీడియంతో. దేశంలోనే అన్ని రాష్ట్రాలతోటి పోటీపడి ముందంజలో ఉంటుంది అనేసి అన్నీ నాకు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు. దళితులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్ అందరం కూడా మూకుమ్మడిగా నెంబర్ 1గా ఆవిడని గెలిపించి ముందు అసెంబ్లీలో అడుగు పెట్టిద్దామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పిఠాపురం పట్టణంలో ఇక్కడ సోదరులు ప్రజలందరికీ కూడా ఎంతో అవసరాల కోసం, పేదవాడి కోసం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే సోదరులు గుబ్బల రాజు గారు ఈరోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వారు ఉపాధ్యాయులుగా వృత్తిని కొనసాగిస్తూ కూడా సమాజం కోసం, అంబేద్కర్ గారి ఆశయాల్ని అమలు చేయడం కోసం, సంఘంలో ఉన్న పేదల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేయటం జరిగింది. అంతేకాకుండా పదవీ విరమణ అనంతరం కూడా వారు ఈరోజు తన శేష జీవితాన్ని కూడా మరి ఏదో కాలక్షేపం చేసే విధానంలో కాకుండా ఈ సంఘానికి ఉపయోగపడాలి, అంబేద్కర్ ఆలోచనలు ఇంకా మనం అమలు చేయాలి, అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా పథకాలు రూపొందించడమే కాకుండా పంపిణీలో కూడా పేదరికాన్ని గౌరవించి పేదవాడి పక్షాన నిలిచి ఈ పేదల ప్రభుత్వం, పేదలకి కాపాడే ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా విద్య కోసం, వైద్యం కోసం అత్యున్నతమైన భాగం ఖర్చు పెట్టి వారి యొక్క ఈ సమాజంలో ప్రజల యొక్క మానవ సంపదని బాగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నారని చెప్పి వారి విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈరోజు సోదరిమణిగా నా మీద కూడా ఒక అభిమానంతో వారు కూడా నా కార్యక్రమాల్లో కూడా వారికి నచ్చి ఈరోజు వారు మా పార్టీలోకి రావడం మేమందరం కూడా హృదయపూర్వకంగా వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారి ద్వారా కూడా సుమారు 500 మంది వరకు మహిళలు, ఇంకా చాలామంది అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన వర్గాల వారందరూ జాయిన్ అవ్వడం జరిగింది. యువత జాయిన్ అవ్వడం జరిగింది, పెద్దలు జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరూ కూడా ఈ మన వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారికి మద్దతునిస్తూ, ఈ ఎన్నికల్లో మాకు మద్దతునిస్తూ మరి వారు రావటం మాకు చాలా సంతోషం. తప్పకుండా వారు కొన్ని సమస్యలను కూడా పేదలకు సంబంధించి, ఏరియాలకు సంబంధించి కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. తొందరలోని ఎన్నికల అనంతరం వాటిని అన్నింటిని కూడా సమీక్షించి తప్పకుండా ప్రజలకు చేసే విధంగా నేను వారితో పాటు ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి మా పార్టీలో ఎవరైతే మరి సోదరులు గుబ్బల రాజు గారు జాయిన్ అయ్యారో వారితో పాటు జాయిన్ అయిన సోదరులకి, సోదరీమణులకి అందరికీ మరొకసారి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి రాబోయే ఎన్నికల ఈ రోజుల్లో కూడా మరి గుబ్బల రాజు గారు, అదేవిధంగా వారి టీం అందరూ కూడా తప్పనిసరిగా ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కానీ, అదేవిధంగా ఏరియాల్లో కానీ వారి యొక్క సేవలను వినియోగించి ఈ పార్టీకి పార్టీ ప్రచారానికి ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను. జై జగన్.